హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కీర్తిస్ వ్లాగ్స్. ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీరామనవమి సందర్భంగా శ్రీరాముల వారికి ఎంతో ఇష్టమైన పానకం, వడపప్పు, చలిమిడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా వడపప్పు ప్రిపరేషన్ ఎలాగో చూద్దాం. ఇది అందరికీ తెలిసిందే, అలాగే చాలా సింపుల్ కూడాను. ఒక పావు కప్పు పెసరపప్పును తీసుకొని ఈ పెసరపప్పు మునిగేలాగా నీళ్లు పోసి 1 గంట పాటు నానబెట్టుకోవాలి. ఒక గంట తర్వాత మూత తీసి చూస్తే పెసరపప్పు చక్కగా నానిపోయి ఉంటుంది. ఇప్పుడు ఈ నీళ్ళన్నీ డ్రైన్ చేసుకొని వేరే గిన్నెలోకి పెసరపప్పును మార్చుకొని బెల్లంతో దేవునికి నైవేద్యంగా పెట్టండి. ఇప్పుడు మనం చలిమిడిని ఎలా చేసుకోవాలో చూద్దాం. చలిమిడిని మనం 2 రకాలుగా చేసుకుంటాము. పచ్చి చలిమిడి, పాకంతో చేసిన చలిమిడి. కానీ దేవునికి నైవేద్యంగా పెడుతున్నాం కాబట్టి మనం పచ్చి చలిమిడిని యూజ్ చేస్తాము. అరకప్పు బియ్యపిండిని తీసుకొని బియ్యపిండి ఎంత తీసుకున్నామో అందులో సగం అంటే పావు కప్పు బెల్లం తురుమును తీసుకోవాలి. ఇందులో కొద్దిగా యాలకుల పొడి వేసుకొని మొత్తం ఒకసారి కలిసేలాగా చేత్తో కలుపుకోవాలి. మీరు బియ్యపిండిని, బెల్లాన్ని మిక్సీలో యాడ్ చేసి 2 యాలకులు కూడా వేసి గ్రైండ్ చేసుకోవచ్చు. అలా కూడా చక్కగా కలుస్తుంది. ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ కలుపుకోవాలి. పొడిపిండి కాబట్టి నీళ్లు తప్పకుండా యాడ్ చేయాలండి. అదే తడిపిండి అయితే నీళ్ళు అవసరం లేదు. నేనిక్కడ 1/4 కప్ వాటర్ తీసుకుంటే అందులో సగం వాటర్ నాకు కరెక్ట్గా సరిపోయింది. చివరగా 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసి ఒకసారి మొత్తం చక్కగా కలుపుకోవాలి. నెయ్యి వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. మన రెండో ప్రసాదం చలిమిడి కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు మూడో ప్రసాదం పానకం ఎలా తయారు చేయాలో చూద్దాం. పానకం కోసం పావు కప్పు తురిమిన బెల్లం, పావు టీ స్పూన్ శొంఠి పొడిని అంటే ఎండు అల్లం పొడి ఉంటుంది కదా, అది ఒక పావు టీ స్పూన్ తీసుకొని ఇందులో 1 కప్పు వాటర్ని యాడ్ చేసి బెల్లాన్ని మొత్తం కరిగించుకోవాలి. బెల్లం చక్కగా వాటర్లో కరిగాక ఈ బెల్లం నీళ్ళని ఫిల్టర్ చేసుకోవాలి. ఇలా చేస్తే బెల్లంలో నలకలేమన్నా ఉంటే అవి పోతాయి. అలాగే శొంఠిని కూడా దంచి వేసుకున్నాం కాబట్టి ఏమైనా నలగని శొంఠి పొడి ఉన్నా అది కూడా ఫిల్టర్ అయిపోతుంది. ఇప్పుడు 15 నుంచి 20 మిరియాలు తీసుకొని యాలుకలు 2 తీసుకొని మెత్తగా పొడి చేసుకోవాలి. మిరియాలు, యాలుకలు విడివిడిగా దంచి వేసుకోవడం కన్నా 2 కలిపి దంచి వేస్తే పానకానికి మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఈ బెల్లం నీళ్ళలో మనం దంచిపెట్టుకున్న యాలుకలు, మిరియాల పొడిని వేసుకోవాలి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసి ఒకసారి మొత్తం చక్కగా కలుపుకోవాలి. నిమ్మరసం మరీ ఎక్కువగా వేసుకోకూడదండి, కొద్దిగా సరిపోతుంది. నిమ్మరసం, శొంఠి పొడి ఇవన్నీ వేయటం వల్ల మనకి గుళ్ళో పెట్టిన పానకం టేస్ట్ వస్తుంది. అంతేనండి, 3 ప్రసాదాలు తయారైపోయాయి. ఇప్పుడు ఈ 3 ప్రసాదాలని దేవునికి నైవేద్యంగా సమర్పించండి. మరొక్కసారి మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు.